హాయ్ అండి సతీష్. ఈ ప్రోమో గురించి మాట్లాడే ముందు కొన్ని అప్డేట్స్, క్రేజీ అప్డేట్స్ అవి కూడా చెప్పేద్దాం. ఆయేష, తనూజ, అట్లాగే సుమన్ శెట్టి వర్సెస్ తనూజ, సంజన వర్సెస్ సుమన్, వీళ్ళన్నింటి గురించి మాట్లాడే ముందు అప్డేట్స్ ఏమంటే ఈరోజు చూడబోతున్నది బిగ్ బాస్ హౌస్లోకి పొలిటీషియన్స్ వస్తూ ఉన్నారు. దడదడలాడించేస్తారు, మామూలు రచ్చ అయితే ఉండదు. మరి పొలిటీషియన్స్ వచ్చిన తర్వాత వాతావరణం అంతా గంభీరంగా మారిపోద్దిగా అనుకుంటున్నారు కదా. ఆ సీరియస్నెస్తో పాటు ఫన్ కూడా ఉంటుంది. చాలా ఇంట్రెస్ట్గా ఉంటే ఒక టాస్క్ అయితే, అద్భుతమైన టాస్క్ అయితే ప్లాన్ చేశారు బిగ్ బాస్. కమింగ్ సూన్. అది ఇంకా ప్రోమోస్ కానీ తర్వాత నెక్స్ట్ లైవ్ అప్డేట్స్ అన్నీ చూడబోతున్నారు. ఇదేంటంటే ఒక అసెంబ్లీ టాస్క్ టైప్ ఉంటుందంట. ఒక మంత్రి గారు ఊర్లోకి వస్తే ఎట్లా ఉంటాయి సమస్యలు, పల్లెటూరు జనాల్లో చూసేటప్పుడు ఒక అమాయకత్వంతో కూడిన ప్రశ్నించే తత్వం కూడా ఉంటుంది కదా. అవన్నీ కలిపి చూడబోతాను. ఫన్నకు ఫన్ను, ఎవరు కంటెంట్ కోసం వాళ్ళు హడావిడి చేస్తారు. ఆ క్యారెక్టర్స్ అవన్నీ ఊహించుకుంటేనే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది అనిపిస్తూ ఉంది. మంత్రి గారు వచ్చారు, మా గుంతలు పూడ్చండి, మా రోడ్లు వేయండి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టండి అని వీళ్ళు రచ్చరచ్చ చేయడం. కంటెస్టెంట్స్ అందరూ ఎమ్మెల్యేలు అయితే ఇలాంటి రాసుకుల్లో పర్ఫార్మెన్స్ చించి ఆరేసేస్తారు కదా. ఎటు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాడు కనుక, అక్కడ వాతావరణం గురించి తెలిసినాడు కనుక, ఇలాంటి స్కిట్స్ ఎన్నో చేసి ఉన్నాడు కనుక ఆయన పాత్రలో ఆయన ఇట్లా ఎవరికి వాళ్ళు అయితే జీవించేస్తారు. ఇక ఈ టాస్క్ అయితే చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. మరి టాస్క్ ఎందుకు పెట్టాడు, దీని రిజల్ట్ ఏంటి, ఎవరు విన్ అయ్యారు, ఎట్లా పర్ఫామ్ చేశారని మనం లైవ్ చూసాక నాకు వచ్చిన క్రేజీ అప్డేట్స్ పెట్టి మరొక వీడియోలో షేర్ చేస్తే, అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇమాన్యుయల్ ఫన్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే డీమోన్ పవన్, ఆయేష డ్యాన్స్ అవన్నీ చేస్తే రీతు ఎక్కడో మండుతుంది కదా. నేను గిన్నెలు కడిగేదానికే మార్నింగ్ వాళ్ళకి కడిగారు కనుక వాళ్ళని పిలిస్తేనే ఆవిడ ఏడ్చేసి అరిచేసి అలిగేసి ఆ చివరాఖరి లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ మొదలు తెరిపించే పరిస్థితి వచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి డీమోన్ అండ్ ఆయేష డ్యాన్స్తో ఇప్పుడు ఆ విలేజ్లో ఏడుస్తారు కదా, ఎక్కువ గుండెలు బాదుకొని నా బతుకు నాశనం చేసిండే, నా జీవితం సంక్రాంతించేసాడే, ఇట్లా ఈ టైప్లో ఫన్ కూడా ఉండబోతుంది. ఇవన్నీ చూడబోతాను. ఇక దీంతో పాటు ఏంటంటే మాధురి సంజన ప్రాంక్ మార్నింగ్ చూసాం కదా. ఓ బట్టలు తీసో, బొట్టులు తీసో, గొడవ చేసి రచ్చరచ్చ చేద్దామని ప్రాంక్ కోసం ఇలా హడావిడితే చేస్తారు. ఇవన్నీ చూస్తారు ఈరోజు. అది ఆల్రెడీ అయిపోయింది లైవ్లో కూడా. సంజన అండ్ మాధురి తలకు ప్రాంక్. వాళ్ళకి హౌస్ మరిసి తెలియక ఎటు మాధురి హౌస్లో అడుగుపెట్టినప్పటి నుంచి పోట్లాడే నేచర్తో అదే ఓవర్ యారగెన్స్ యాటిట్యూడ్తో ఉంది కనుక నిజమైన అందరూ నమ్మేస్తారు. బట్ ఈ ప్రాంక్ సరే, ఇది పక్కన పెడితే ఇక ఏంటి ప్రోమో ప్రకారం చూసారా, ఆయేష నీకు అడిగాను కదా అని అడుగుతూ ఉంది కదా. ఫన్ అయిపోయిన తర్వాత ఫైర్ ఎట్లా ఉంటుందో. ఆయేష నీకు అడిగాను కదంటే బాల్ తీసుకునేటప్పుడు గౌరవ్ కోసం ఇవ్వాలనంటే ఆయన వచ్చి ఇచ్చాడు. ఇంకా డీల్ మాట్లాడుకున్నారు వాళ్ళు. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ రావాలి, అందరం కూడా ఇద్దాం, మరి ఫిజికల్గా మీరు స్ట్రాంగ్ ఉన్నాను, ప్రతిసారి మీరే తీసుకుంటే అప్పటికీ గౌరవ్ 2 సార్లు బాల్ తీసుకుంటాడు. నిఖిల్ వేలు డామినేషన్ అయిపోతే మిగతా వాళ్ళు కూడా రావాలి కదా. ఎందుకంటే వాళ్ళు మంచి పాయింట్లు పట్టుకొని ఉన్నారు, ఎవరు నామినేట్ చేస్తే ఎట్లా అని చెప్పేసి. సో అక్కడ ఏడుపు కూడా ఎంఐ కూడా ప్రోమోలో, మరి నీకు బాల్ ఇవ్వకపోతే నువ్వు వేడిచావు బాత్రూమ్కి వెళ్ళిపోతావని తనుజ కూడా అడిగింది. కానీ ఏడుపు ఏంటంటే ఆ డీల్ బ్రేక్ అయ్యింది, మనం మాట్లాడుకుని అందరికీ అవకాశం వస్తున్న ఉద్దేశంతో ఇవ్వలేదని తప్ప, ఫిజికల్గా నేను వీక్ ఉండబట్టి నాకు ఛాన్స్ దొరకట్లేదు, నేను ఫైట్ అయితే చేస్తాను కానీ ఛాన్స్ రావట్లేదని ఆ డీల్ బ్రేక్ అయ్యిందని తప్ప బాండ్ ఫామ్ అయ్యింది అని కాదు. అక్కడ ఎంఐ ఆయేష ఏడ్చేది అది మీరు ఎపిసోడ్లో బహుశా చూడొచ్చు, లైవ్లో నడిచింది కదా. సో నువ్వు కూడా మీ బాండ్స్ ఉన్నాయి, ఆ బాండ్స్తో ఆడుకుంటూ పోతున్నారని ఆ ఎంఐ గట్టిగా ఫైర్ అయ్యి పాయింట్స్ పెడితే, మరి నీకు కూడా బాల్ ఇవ్వలేదని ఆ బాండ్ ఉండబట్టే కదా అడిగావంటే, వీళ్ళు వచ్చి 1 డే అయ్యింది, ఆ 1 డేలో బాండ్స్ ఫామ్ అయిపోయింది కానీ ఆ బాండ్ ప్రకారం నువ్వు ఇవ్వలేదని కాదు. ఫిజికల్గా నాకు అంత స్ట్రెంత్ లేకపోయినా ట్రై చేసి అయినా దొరకలే. సో అందరం కలిపి ఒక డీల్ మాట్లాడిన డీల్ బ్రేక్ అయిపోతుంది లెక్క ఆవిడ ఏడ్చింది. సరే, ఇక ఆమె బాల్ ఇచ్చిన తర్వాత సుమన్ శెట్టి వచ్చి చెబుతున్నాడు కదా సంజనాకు, ఎవరైనా గొడవ పడితే హ్యాపీ ఫీల్ అవుతున్నారు, ఆ డ్యాన్సులు ఎందుకు ఆపడానికి ఇచ్చేయాలి, అది చేయాలి, అంత హ్యాపీ ఎందుకని. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ అంటేనే టాస్కుల్లో గొడవలు పంచాయతీలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. పైగా మెయిన్ ఏంటంటే ఈ కిచెన్ పంచాయతీలు కానీ గొడవలు వచ్చేటప్పుడు ఓపెన్ అప్ అయిపోతేనే బెటర్. ఎవరి బ్యాగేజ్ ఎంత, ఎవరు మనసులో ఏముందో అంత తీసి పడేస్తే బెటర్ కదా. అందులోకి సంజన లాంటి వాళ్ళు ఏంటంటే ఏదో కంటెంట్ వస్తుంది రాని, ఊరికే ఉంటే ఏమొస్తుంది, సుమన్ శెట్టిలో మూల కూర్చుంటే ఉన్నాడో తిన్నాడో పడుకున్నాడో అన్నట్టు ఉంటే ఏమైనా వస్తుందా. సో గొడవ పడితే ఉత్సాహం అని కాదు, గొడవ పడితే ఆపడానికి ట్రై చేయలేదంటే ఓపెన్ అవ్వని ముందు వాళ్ళ పాయింట్లు ఏంటో తెలుసుకుని తర్వాత కూర్చోబెట్టి మాట్లాడుకోవడం బెటర్ కదా. అట్లాగే సుమన్ అండ్ తనుజ కూడా నువ్వు ఎక్కువ ఏడుస్తావని దెబ్బ పొడుచుకోవడం అయ్యింది. అట్లాగే ఆ టీమ్ అప్స్ గురించి కూడా టీమ్ ఫామ్ చేసుకున్నారు కదా. ఈ అమ్మాయి ఫస్ట్ తనుజ వచ్చి సుమన్ అన్న మన ఇద్దరం ఆడదాం, ఒకవేళ నాకు వేరే పేరు అప్ అయితే మాత్రం నేను వేరే పేరుతో ఆడితే నీకు ఇబ్బంది లేదు కదా, ఇట్లా మాట్లాడుకున్న తర్వాత మన ఇద్దరం కలిసి ఆడుంటే బెటర్ కదా లెక్క ఈ పాయింట్ల మీద. సో మొత్తానికి నువ్వు ఎక్కువ ఏడుస్తావు, నీకు ఎక్కువ ఆధార్చాలి, నీకు ఎక్కువ ప్యాంపరింగ్ ఉండాలంటే నీకు ఎక్కువ ప్యాంపరింగ్ ఉండాలని ఇద్దరైతే ఎత్తి పొడుచుకుని దెబ్బ పొడుచుకున్నట్టు అయిపోయారు. కానీ అసలైంది ఇక్కడ ఎవరు అంటే మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఆయేష
ఆ సుమన్ వచ్చి సంజన తనూజలో చేస్తే సంజనాని ఈ అమ్మాయి సేవ్ చేసి తనూజకి నామినేట్ చేస్తే ఇప్పుడు నీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నీ ఫేవరిజం నీ వల్ల మిగతా అమ్మాయిలకి అన్ఫేర్ జరుగుతుంది. ఇది వ్యాలిడ్ పాయింటే. ఎందుకంటే ఇప్పుడు బెడ్ టాస్క్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఈవిడని ఎవరైనా టచ్ చేసే ప్రయత్నం చేశారా? భరణి కానీ, కళ్యాణ్ కానీ, ఇమాన్యుయల్ కానీ, అంతకుముందు ఆడిన వాళ్ళు కానీ, రీతుకి తన ఫ్రెండ్ డీమోను, ఇట్లా అతడు ఉన్నప్పుడు కానీ ఏ రకంగా చూసినా ఈ అమ్మాయిని జోలికి ఎవరు పోలేదు కదా. అదే ఫస్ట్ సంజనాన్ని అయితే గుంజు పడేశారు కదా, దివ్యని అయితే ఈడ్చి పడేశారు కదా, శ్రీజని అయితే విసిరి కొట్టేశారు కదా. మరి ఈ అమ్మాయి అంటుంది అప్పటికున్నాను, మరి ఎవరు ఫేవరిజం వాళ్ళు చూపిస్తున్నారు, ఎవరికి వాళ్ళు కళ్యాణ్ శ్రీజకి చేయలేదంటే కళ్యాణ్ శ్రీజకి చేశాడు, తనుజకి హెల్ప్ చేశాడు. అట్లా ఈవిడికి ఏంటంటే ఒక భరణి ఉండడం వల్ల భరణికి బాండ్స్ ఎక్కువ కాబట్టి భరణి కనుక ఫ్యామిలీ ప్యాక్ కనుక సో అతని చుట్టూ భరణి టార్గెట్ చేయకపోతే రాము సపోర్ట్ ఉంటుంది, భరణి ఎవరికి సపోర్ట్ చేస్తే రాము సపోర్ట్ ఉంటుంది, దివ్య సపోర్ట్ ఉంటుంది, ఇమాన్యుయల్ సపోర్ట్ అంతో ఎంతో ఉంటుంది, కళ్యాణ్ సపోర్ట్ ఇటు తనుజకు ఉంటుంది. ఇట్లా ఈ ఫేవరిజం ఎక్కువైతే కనిపిస్తూ ఉంది. మెయిన్ ఏంటంటే ఆవిడ ఏడు చేస్తుంది, ఎమోషన్ అయిపోద్ది, అలిగేస్తుంది, నాకు స్టాండ్ తీసుకోలేదు, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నాకు ఎవరు ఫేవర్ లేదు, ఇవన్నీ ఆడడం వల్ల ఎందుకు వచ్చిన తలకాయ నొప్పిని ఇచ్చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ తనుజ గేము భరణి వల్ల తనుజ వల్ల భరణి గేమ్ పాడైపోతుందంటే ఆయన చిన్నపిల్లడు కాదు కదా, ఆయన కూడా ఈ ప్యాంపరింగ్కి బ్రాండ్ అంబాసిడర్, కేర్ ఆఫ్ అడ్రస్ కదా. అసలు మొదలుపెట్టింది ఇతడు. ప్రతి ఒక్కరితో ఒక వరుస కలుపుకొని అన్న, చెల్లి, అక్క, కూతురు, తమ్ముడు అనుకొని ఆయన ఎన్ని రకాలుగా చెప్పినా వినట్లే. అదేంటో నేను ఒక మంచి మనిషి అయిపోతా, నాకు బాండ్స్ పెరిగిపోతే, నాకు సేఫ్ అయిపోతా, నా గేమ్కి హెల్ప్ అయిపోద్ది అనే ఉద్దేశంతో తప్ప ఆయన కూడా గేమ్ మొదలుపెట్టాడు. ఈ బాండ్స్తోనే సర్వైవ్ అయిపోవాలి, ఎవరితో మనకి థ్రెట్ ఉండకూడదు, నామినేషన్లు అంటే ముందే ఇచ్చేసుకుని ఇవన్నీ కూడా. సో అయితే ఈ అమ్మాయి చెప్పింది ఇంకొక మాట పర్ఫెక్ట్గా పేల్చింది అక్కడ పంచం. ఆల్రెడీ స్టార్మాలో మంచి సీరియల్స్ వెళ్తున్నాయి, ఇక్కడ అవసరం లేదు. నిజమే కదా, ఒక ఫ్యామిలీ డ్రామా సీరియల్ చూస్తే కుటుంబ సపరివార సమేతంగా నటిస్తే అన్ని క్యారెక్టర్లు ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటే మరి ఇది బిగ్ బాస్ హౌస్ అవుద్దా, ఆ స్టార్మా సీరియల్ అవుద్దా? చక్కగా చెప్పింది. ఇప్పుడు మరి తనుజ్ ఏమంటుందంటే ప్రతిదానికి భరణి సార్ సపోర్ట్ చేశారా, ఎవరికి వాళ్ళు సపోర్ట్ ఫేవరిజం అంటే ప్రతి దాంట్లో భరణి సపోర్ట్ నీకు ఉంది. నీకోసం ఆయన ఆ ప్లాంక్స్ టాస్క్ కావచ్చు, టాస్క్ అయిపోయిన తర్వాత కూడా ఆయన నుంచి స్టాండ్ తీసుకుపోతే ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఏమన్నా సంజనాకి ఇప్పుడు గొడవ అయ్యింది, ఏమి పోపు గొడవ, ఆ ప్లాంక్ అయిపోయి టాస్క్ గెలిచిన తర్వాత కూడా వచ్చి మీరు స్టాండ్ తీసుకోలేదు, మీరు అడగలేదు, మీరు క్వశ్చన్ చేయలేదు, మీకోసం మీరు ఉండిపోయారు, ఆవిడ ఎన్ని మాట్లాడింది, నోటికి వచ్చినట్టు మాట్లాడింది, మీరు అడగలేదు. మాటల్లోనే, ఆటల్లోనే, టాస్కులు గెలిచేదానికి ప్రతి దగ్గర సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా. ఆఖరికి ఎవరావిడ రీతు కూడా కంగ్రాట్స్ చెప్పలేదు, అప్రిషియేట్, ఇట్లా ఆవిడ నేచురల్గా ఉంది. నాకు అందరూ ప్యాంపర్ చేయాలి, నా చుట్టూ ఉండాలి, నాకు సపోర్ట్ చేయాలని మాదిరిగా. సో ఆ విషయం గురించి ఈ అమ్మాయి చెబుతుంది. మరి ఇప్పుడు డే 1 నుంచి క్లోజ్ ఉన్నాం కదా, అందుకంటే ఆవిడ చెప్పింది అదే. డే 1 నుంచి మీరు ఏమన్నా నిజంగా తండ్రి కూతురా, ఫస్ట్ నుంచి ఆ స్టాండ్ ఎట్లా ఉంది, మళ్ళీ నువ్వు ప్రతి సందర్భంలో కూడా నాకు స్టాండ్ తీసుకోలేదు, ఏడవలేదు, ఎన్ని సందర్భాల్లో ఏడవలేదు, ఆ టాస్క్లో నాకు సపోర్ట్ లేదని కావచ్చు, తర్వాత ఇలా మామూలుగా మాట్లాడేటప్పుడు ఎవరికైనా 1-to-1 గొడవలు అయ్యేటప్పుడు కావచ్చు, ఇమాన్యుయల్ ఇతను భరణి కూడా చాలా సందర్భాలు విసిగిపోయారు కదా, అబ్బా ఏంటబ్బా మాట్లాడితే నాకు స్టాండ్ అంటుంది, నాకు ఫేవర్ అంటుంది, ఎందుకు ఊరికే అరుస్తుంది, ఏడుస్తుంది, ఆ తర్వాత మళ్ళీ మీరు స్టాండ్ తీసుకోలేదు, మీరు సపోర్ట్ తీసుకోలేదు, కెప్టెన్సీ విషయంలో కావచ్చు, వీటన్నింటి సందర్భాలు అనేక రకాలు ఉన్నాయి. కాకపోతే ఈ అమ్మాయి చెప్పిన లాస్ట్ డైలాగ్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ బుల్లెట్ పాయింట్ అని చెప్పాలి. బిగ్ బాస్ అంటే ఎట్లా అయిపోయిందంటే గత సీజన్లన్నీ చూసి కొన్ని రోజులు సర్వైవ్ అయిపోవాలంటే ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే చాలు, ఒక ఎమోషన్ ఉంటే చాలు, ఒక బాయ్ ఫ్రెండ్ నాన్న ఉంటే ఫైనల్ వరకు వచ్చేద్దాం ఉంది పర్ఫెక్ట్గా చెప్పింది ఆవిడ. ఎందుకంటే అక్కడే లైవ్లో కూడా అడిగింది కదా, ఈరోజు ఎపిసోడ్లో కూడా చూపిస్తారు, ఇప్పుడు ప్రోమోలో చూపినట్టుగా మీ నిజమైన తండ్రి కూతురా, ఏంటి ఇవన్నీ అవసరమా, బాయ్ ఫ్రెండ్ ఉంటే వెళ్ళిపోవచ్చు, గర్ల్ ఫ్రెండ్ అంటే అక్కడ మీరు ప్రోమోలో కూడా చూసారా, ఆ రీతు అండ్ డేమోని క్లోజప్ చేశారు, వాళ్ళు ఫేక్ బాండే, అది రియల్ బాండ్ అంటే అంతకంటే పచ్చబద్ధం ఇంకోటి ఉండదు, పక్కా ఫేక్ బాండ్. ఆయన ప్రిపేర్డ్గా ఆమె ప్రిపేర్డ్గా ముందుకు వాళ్ళ స్ట్రాటజీ. సో ఈ అమ్మాయి చెప్పింది ఏంటంటే ఇక్కడ బాండ్స్తోనే ఈ బాయ్ ఫ్రెండ్ తండ్రి కూతురు ఈతో కాదమ్మా, సీరియల్స్తో కాదు, అసలు ఎవరు స్ట్రాటజీగా ఆడుతున్నారు, ఎవరు గేమ్స్ ఆడుతున్నారు, ఎవరిలో గట్స్ ఉన్నాయి, ఎవరిలో పొటెన్షియల్ ఉంది, ఎవరిలో ఆ పవర్ ఉంది, విల్ పవర్ కావచ్చు, ఉండాలని జీలు ఉంది, అది కదా చూడాలి, అది చూసి ముందుకు వెళ్ళాలి తప్ప ఈ ప్రేమలు బాండ్స్ వీటన్నిటి వల్ల వద్దు, అవసరం లేదు, పక్కన పెట్టేసింది, ఫుల్ స్టాప్ పెట్టండి, ఎకనాన్ని నాన్ సెన్స్ కింద మాదిరిగా పర్ఫెక్ట్గా చెప్పింది. గత సీజన్లో మరి లేవా బాండ్స్ అంటూ ఉన్నాయి, ఒకరితో ఇద్దరితో ముగ్గురితో మ్యాక్సిమం అలా ఉండేది. కానీ ఇదేంటిది విపరీత ఒక కంటెస్టెంట్కి 6-7తో ఏదో ఒకటి రిలేషను ఫ్యాన్ బాండింగ్ అంటే ఇంకెందుకు, అది ఏం ఆట ఆడతారు, ఏం ఎమోషన్ బయటపడుతుంది, అడుగడుగున ఈ ప్యాంపరింగ్లు కేరింగ్లు చాలా సీరియల్స్ చూసేవాళ్ళు చూస్తారు, ఇది అవసరంలా, ఇది బిగ్ బాస్ షో, ఇక్కడ రియాలిటీ షో, రియల్ ఎమోషన్స్, ఆ ఫైర్ ఫ్రస్ట్రేషన్ అంతా బయటపడాలి. ఇక్కడ లోపలంతా దిగమింగేసి బయటికి షుగర్ కోటింగ్ మాట్లాడుకొని ప్యాంపరింగ్లు చేసుకుంటే చిరాగ్గా ఉంటుంది, ఆడియన్స్కి ఇప్పటికే వచ్చేసింది ఆ చిరాకు. ఇప్పటికి నిన్న బిగ్ బాస్ ట్రోల్స్ మీమ్స్ కూడా అవే పడతాను, పెద్ద సాంగ్స్, ఆ సినిమా పాటలు అని వేసి ఆ పరిస్థితి వస్తుంది.
సో నిజంగా ఫేవరిజం లేదు, నాకు సపోర్ట్ లేదంటే ప్రూవ్ చేసుకొని కూడా చెప్పింది ఆవిడ. ఎక్కువైతే అవుతూ ఉంది దానివల్ల నాకు నిలబడట్లేదు. ఇప్పుడు బెడ్ టాస్క్లో అందరూ గెంటే సీమను మాత్రమే కాపాడారు కదా, మరి దివ్యకు అవసరం లేదా, శ్రీజాకి అవసరం లేదా, మరి ఈవిడని ఎందుకు ముట్టుకోలే? సో మంచి పాయింట్లే తీసింది, బుల్లెట్ పాయింట్సే తీసింది. అట్లాగే ఇంకోటి ఏంటంటే దివ్య విషయంలో భరణి కేరింగ్ అనేది జలస్ ఫీల్ అవుతున్నాం, అది ఉంది. మీరు ఆవిడకే సపోర్ట్ చేస్తున్నారు, నన్ను పట్టించుకోలేదని మాదిరి అది కూడా ఫ్రస్ట్రేట్ అయింది కనుక ఆ విషయంలో కూడా చెప్పారు. సో మొత్తానికి ఇది ఒక్కలే విన్నరమ్మా, ఇంతమంది కాదు, పర్ఫెక్ట్గా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పింది. నీతో నేను బ్యాగేజ్ ఉంది కనుక, ఇది నాకు నీ మీద ఇంప్రెషన్ ఉంది కనుక నీతో జాలీగా ఉండాలి. సో నెక్స్ట్ ఇది కాన్వర్జేషన్ అయిపోయాక ఫ్రీగా మాట్లాడుతున్నాను. ఈలోగా నువ్వేం చేస్తావంటే నాకు ఎవరు సపోర్ట్ లేదు 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 అనేది ప్రూవ్ చేసుకొని కూడా ఒక టాస్క్ అయితే ఇచ్చింది ఇవిడ ఒక రకంగా. సో అది ఎట్లా ప్రూవ్ చేసుకుంటుందో ఏమో చూద్దాం. మరి ఇకపైన ఈ బాండింగ్స్ లేకపోతే ఇండివిజువల్గా సోలోగా ఏంటి అనేది ఎవరిదాలు ప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇవాళ ఎపిసోడ్ అయితే హైలైట్ ఉంటుంది. మెయిన్ పాయింట్స్ ఇవిడివే. ఈ కంటెస్టెంట్ చాలా రోజులు ఉండేటట్టే ఉంది, కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఫిల్టర్ లేదు, ట్రాన్స్పరెన్సీ దాడిస్తుంది. నిన్న అనేది నేను ఫిజికల్గా వీక్ అవ్వచ్చు, నోరు మాత్రం స్ట్రాంగ్గానని లాజిక్స్ పాయింట్స్ పెడితే ఎవరిదైనా వ్యాలిడ్ పాయింట్స్ ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. చూద్దాం మరి ఈరోజు ఎపిసోడ్ తర్వాత ఏమవుతుందో. మరి మీకేమనిపిస్తుంది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.